శాస్త్రవేత్త ఆ ఎలుకను నీటిలోకి తోసి చిరునవ్వుతో దానిని చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటికి ఎలుక తడబడటం ఆపింది, కానీ నీటిలోనే గట్టిగా ఊపిరి పీలుస్తోంది. అది ఆక్సిజన్తో నిండిన ప్రత్యేక ద్రవమని తేలింది. కొంతసేపటి తర్వాత ఆ ద్రవం జీవులకు శ్వాస తీసుకునే అవకాశం ఇచ్చింది. ఎలుకను బయటకు తీసినప్పుడు అది ఇంకా ఆరోగ్యంగానే ఉంది. తర్వాత ఆ మనిషి ప్రత్యేక కళ్లజోడు, బరువైన కవచం ధరించాడు. తన మాస్క్ను ఆ ద్రవంతో నింపాడు. సముద్రంలో లోతుగా వెళ్లి పేలడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబును కనుగొనబోతున్నాడు. ఈ ద్రవం సముద్ర అడుగున ఉన్న ఒత్తిడిని సమతుల్యం చేసి డైవర్లు నలిగిపోకుండా కాపాడేది. ఇది అతనికి మొదటిసారి కావడంతో అతడు భయపడి కదలడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. భాగస్వామి ప్రోత్సాహంతో చివరకు లోతుగా శ్వాస తీసుకున్నాడు. కానీ వెంటనే తీవ్రమైన అసౌకర్యం అనిపించింది. పూర్తిగా అలవాటు పడిన తర్వాతే పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయని టైప్ చేసి నిర్ధారించాడు. తర్వాత అతడు నీటిలోకి ప్రవేశించాడు. లోయ వైపు సాగాడు. వెనక్కి తిరిగే భార్యను చూసి చిన్న వీడ్కోలు చెప్పి అగాధంలోకి దూకాడు. అతడు చాలా వేగంగా దిగిపోతున్నాడు. 3200 అడుగుల వద్ద ఒక మునిగిన డైవింగ్ కేబిన్ శిథిలాలను చూశాడు. 5000 అడుగుల వద్ద ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. 8000 అడుగుల వద్ద చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు. ఒత్తిడితో అతని చేతులు వణికాయి. తన స్థితిని తెలియజేయడానికి ఎంతో కష్టపడి టైప్ చేయాల్సి వచ్చింది. అతని భార్య మృదువుగా మాట్లాడి అతడిని ధైర్యపరుస్తూ దృష్టిని నిలుపుకుంది. అతడు స్పృహ కోల్పోతే సముద్ర అడుగునే శాశ్వతంగా నిద్రపోయేవాడు. 1000 అడుగుల వద్ద అతని ముఖం వంకర తిరిగింది. అతని సెర్చ్లైట్ పేలిపోయింది. మనస్సు మబ్బుగా మారింది. చీకటిలో అతడు వింత గుర్తులు టైప్ చేశాడు. భార్య గుండె విరిగింది. అతని లోతెంత అనేది ఎవరికి తెలియదు. కానీ అతడు ఇంకా దిగుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా చుట్టూ వెలుగు కనిపించింది. చివరికి అతడు ఒక వేదికపై దిగాడు. అణుబాంబు అతని కాళ్ల వద్దనే ఉంది. అతడు స్పృహ తిరిగి పొందాడు. తాను సురక్షితంగా ఉన్నానని వెంటనే టైప్ చేశాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడు ట్రిగ్గర్ పరికరాన్ని తెరిచాడు. కానీ లోతైన సముద్రంలోని వెలుగుతో తీగలు కనిపించలేదు. అదృష్టంపై ఆధారపడాల్సి వచ్చింది. చేతులు వణుకుతుండగా ఒక తీగను కత్తిరించాడు. అదృష్టం అతని పక్షాన నిలిచింది. అణు సంక్షోభం ఆగిపోయింది.